ఇవి మనము డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకుంటాం గదా! అవి కట్ చేయగా మిగిలిన పీసులండి పొడవుగా ఇట్లా మిగులుతాయి చూడండి. ఆ డ్రెస్ మెటీరియల్‌లో మిగిలిన వాళ్ళకి డబల్ ఎక్సెల్ వాళ్ళకైతే కొద్దిగా మిగులుతుంది. ఎక్సెల్, స్మాల్ సైజ్ వరకు చాలా క్లాత్ మిగులుతుందండి. అయితే ఏం చేసినా అంటే అది బ్లాక్ క్లాత్ ఇట్లా ఎల్ షేప్‌లో మిగిలిందనమాట. దాన్ని కట్ చేసి స్ట్రెయిట్ పీస్‌కి అతికేసి దాన్ని కుచ్చులు పెట్టేసిన. తర్వాత కింద మడతేసి కుట్టేసిన పోగులు పోకుండా. ఇంకొకటేంటంటే ఇక్కడ ఇంకొక క్లాత్ ఉంది గదా! ఆ క్లాత్‌తో నేను అది సమానంగా కట్ చేసి 2 పీసులు అయినాయి అవి. అవి 2 అతికేసిన. అతికేసి ఎందుకంటే కుచ్చులు ఎక్కువొస్తాయి గదా! ఇంగ కుచ్చులు పెట్టేసిన అనమాట. అతికేసి కుచ్చులు పెట్టేసిన. పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేసినా అంటే దాన్ని ఇప్పుడు బ్లాక్ క్లాత్ ఉంది గదా! దానికి అటాచ్ చేసిన. అటాచ్ చేసి కుట్టేసిన అనమాట. ఇదిగో అటాచ్ చేసిన. చేసిన తర్వాత చూడండి ఇట్లా మనము మిగిలిపోయిన పీస్‌లతో గూడా చూడండి పిల్లలకు మంచి సమ్మర్ ఫ్రాక్స్ అయితాయండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటాం గదా! వాటిని వేస్ట్ చేయొద్దు. ఇట్లా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది ఇంకొక పీస్ మిగిలింది గదా! అది బాడీ పార్ట్‌కు హ్యాండ్స్, ఆర్మ్ హోలు కట్ చేసిన. కట్ చేసిన తర్వాత దాన్ని నెక్ పీస్ ఏసిన అనమాట. ఏసిన తర్వాత ఈ వెనక హుక్స్, కాజా ఏసేసిన. తర్వాత ఇంకా ఇట్లా పీసులు మిగిలినవండి. వాటిని కుచ్చుల్లాగా హ్యాండ్స్‌కు ఇట్లా షోల్డర్ పైన కుచ్చుల్లాగా పెట్టేసిన. పెట్టేసిన తర్వాత ఇట్లా బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ ఉంటది గదా! బాటమ్‌కి అటాచ్ చేసిన. దానికి అటాచ్ చేసిన తర్వాత చూడండి ఫ్రాక్ అయిపోయింది. మంచి ఫ్రాక్ అయిందండి. అసలు డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా క్లాత్ మనం ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాము. కానీ అంత క్లాత్ ఇట్లా వేస్ట్ అయిపోతుంది. ఇంకొకటండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి గూడా బెటరే ఇది. ఇట్లా మిగిలిన క్లాతుల్ని పొడుగు క్లాతుల్ని ఇట్లా వాళ్ళ పిల్లలకి ఫ్రాక్స్ కుడితే మీకు గూడా అమౌంట్ వచ్చేస్తది కదా! మంచిగా వాళ్ళకు తల్లి పిల్లలు ఇద్దరూ సేమ్ డ్రెస్ ఏసుకుంటారు. మీకు అమౌంట్ వచ్చేస్తుంది. బెటర్ గదా! మంచిగా ఉన్న క్లాత్‌లోనే మంచిగా ఇట్లా డ్రెస్‌లో డిజైన్ చేసుకోవచ్చు చూడండి. ఇంకా వీటికి బటన్స్ పెట్టుకోవచ్చు. ఇట్లున్న వాటిని డిజైన్ జేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్